గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎపిక్ డ్రాగన్ ఇటీవల ఎన్టీఆర్ బర్త్డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ఇంటర్నెట్ ను షేక్ చేయగా తాజాగా ఈ సినిమాలో తారక్ పోషించబోయే పాత్రకు సంబంధించిన షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ను ప్రశాంత్ నీల్ స్వయంగా రివీల్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన కథాంశం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అత్యంత భయంకరంగా ఉండబోతోంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947వ సంవత్సరంలో కేవలం 10 ఏళ్ల వయసు ఉన్న ఒక చిన్న పిల్లాన్ని ఆఫ్ఘనిస్తాన్కు ఒక అసాసిన్ గా పంపుతారు. అక్కడ పెరిగి పెద్దయిన ఆ అబ్బాయి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి అత్యంత నమ్మకమైన క్రూరమైన చీఫ్ ఎన్ఫోర్సర్ గా మారిపోతాడు. అతడే మన లూగర్. అంతేకాదు తాను ఇప్పటి వరకు రాసుకున్న క్యారెక్టర్స్ లో ఇదే మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టర్ అని చెప్పారు నీల్. మేము ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఒక కంప్లీట్ వెరీ నెగటివ్ క్యారెక్టర్ గా ప్రెజెంట్ చేయబోతున్నాం. నెట్ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ నార్కోస్ లోని డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ పాత్రను చూసి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో ఈ లూగర్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. స్క్రీన్ పై తారక్ చేసే పనులు చాలా నెగటివ్ గా ఉన్నప్పటికీ అతడు ఎందుకు అలా మారాడో, ఆ నెగటివిటీ వెనుక ఉన్న కారణమేంటో ఆడియన్స్ కు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతడి వైపు ఉన్న న్యాయాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు అని ప్రశాంత్ నీల్ వెరైటీ వివరించారు. ఈ స్టేట్మెంట్ తో డ్రాగన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎన్టీఆర్ లాంటి ఒక పవర్ఫుల్ పర్ఫార్మర్ ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ వరల్డ్ లో పాబ్లో ఎస్కోబార్ తరహా గ్రే షేడ్ పాత్రలో నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఈ లూగర్ అప్డేట్ మరిన్ని అంచనాలను పెంచేసింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు వెలుగొందిన నటి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గతేడాది ఓటీటీలో వచ్చిన డబ్బా కార్టెల్ తో మెప్పించిన ఆమె ప్రస్తుతం సిస్టమ్ అనే ఇంటెన్స్ లీగల్ డ్రామాతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ బాలీవుడ్ మారుతున్న తీరు, 40 ఏళ్లు పైబడిన మహిళలకు దక్కుతున్న ప్రాధాన్యత మరియు తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనకు తెలిసి ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు దాటితే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ముఖ్యంగా ఓటీటీ రంగం వచ్చాక ఆ హద్దులు చిరిగిపోయాయని జ్యోతిక అభిప్రాయపడ్డారు. బాలీవుడ్లో 40 ఏళ్లు పైబడిన నటీమణుల కోసం ఎంతో వైవిధ్యమైన, సవాలుతో కూడిన పవర్ఫుల్ పాత్రలు రాస్తున్నారని ఆమె ప్రశంసించారు. తన రాబోయే వెబ్ సిరీస్, సినిమా సిస్టమ్ గురించి జ్యోతిక పలు విషయాలు పంచుకున్నారు. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్గా, ఎంతో సవాల్తో కూడుకుంది అని చెప్పుకొచ్చారు. ఈ క్యారెక్టర్లో నాకు డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి. మాటలు లేకుండా కేవలం కళ్ళతోనే ఎన్నో భావాలను పలికించే అవకాశం లభించింది. అది కష్టమైనప్పటికీ నటిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రసిద్ధ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీతో పనిచేయటం ఎప్పుడూ ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుంది అని తెలిపింది. అలాగే తన లాంగ్ బ్రేక్ తర్వాత పడ్డ ఇబ్బందులను జ్యోతిక గుర్తు చేసుకున్నారు. చాలా మందికి తెలియదు, నేను 1998లో డోలీ సజాకే రకనా అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాను. కానీ ఆ మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ వైఫల్యమే నన్ను సౌత్ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. కానీ చివరికి చెన్నై నగరం, అక్కడి ప్రేక్షకులు నేను ఆశించిన దానికంటే ఎంతో ఎక్కువే ఇచ్చారు. తర్వాత పెళ్లి, పిల్లల వల్ల సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు రాగానే నాలో ఒక రకమైన భయం, వణుకు మొదలైంది. అంతా మొదటి నుండి ప్రారంభించినట్లు అనిపించింది. ఆ సమయంలో కేవలం నటన మాత్రమే కాదు, లాంగ్వేజ్ కూడా పెద్ద సవాలుగా మారింది అని జ్యోతిక తెలిపింది. టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ బగ్నానీని వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రకుల్ తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్స్, మోసంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్ టాక్ షోలో ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంధాలు, మోసాల గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో ముందుగా రిలేషన్లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నిజాయితీగా క్షమాపణ చెబితే క్షమించేయాలని, మనమంతా మనుషులమే కాబట్టి పొరపాట్లు సహజమని ఆయుష్మాన్ పేర్కొన్నారు.
అలాగే ఒక్కసారి పొరపాటున మోసం చేస్తే క్షమించవచ్చా అని సారా అడగ్గా రకుల్ తొలత ఓకే అంది. కాని వెంటనే స్పందిస్తూ ఒక్కసారి తప్పు చేస్తే క్షమించొచ్చు, కానీ దాన్నే అలవాటుగా మార్చుకొని పదే పదే మోసం చేస్తూ ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, సహించను అని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పింది. తన వ్యాఖ్యలు పర్సనల్ లైఫ్ కు ముడిపట్టి వివాదంగా మారుతాయని గ్రహించిన రకుల్ ఇంటర్వ్యూలోనే వెంటనే నేను చెప్పిన అభిప్రాయం కేవలం సాధారణమైనది మాత్రమే, ఇది నాకు నా భర్త జాకీ బగ్నానికి అస్సలు వర్తించదు, దయచేసి దీనిపై ఎలాంటి తప్పుడు వార్తలు గాసిప్స్ సృష్టించొద్దు అని క్లారిటీ ఇచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు టాలీవుడ్ కాలీవుడ్లలో టాప్ స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే అగ్రతారగా ఒక వెలుగు వెలిగింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు కాస్త దూరమై బాలీవుడ్ లోని వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. కెరీర్ లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేయాల్సిన తమన్నా ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవ్వడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో తాజాగా తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ హిట్ గా నిలిచిన బాహుబలి చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నేటి పరిస్థితులను బట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమైనదిగా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆ రోజుల్లోనే 200 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేయటం సాధారణమైన విషయం కాదు. అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి వ్యాపార పరంగా చూస్తే అది ఫ్లాప్ కు దారి తీసే అత్యంత ప్రమాదకరమైన మార్గంలాగా అనిపించింది. కానీ ఆ రోజుల్లో రాజమౌళి తన విజన్ ను నమ్మారు, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టే అంతటి అద్భుతమైన గ్లోబల్ విజయాన్ని సాధించింది. లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి అని తమన్నా జక్కన్న విజన్ ను కొనియాడింది. కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ. శ్రేయస్ తల్పడే ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో MIG ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్ పై సాగర్ బి షిండే రైటర్ గా వ్యవహరిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని పెంచగా జూలై 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుందని ప్రకటించారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. పురుగుల మందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ లాయర్ గా కనిపించనుంది. త్వరలో రానున్న టీజర్ ప్రేక్షకులను ది ఇండియా స్టోరీ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తుందని మేకర్స్ తెలియజేశారు. సుమిత్ బగాడే, అనితా జాదవ్, వినాయక్ సైదాని, కల్పేష్ షా, దేవ్యాని ఖోరాటే సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మంగేష్ దగ్డే సంగీతం అందిస్తున్నాడు.